నిన్న దెందులూరు నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి పరామర్శించటానికి మేమున్నాము నీతో అని ఒక బోటకపు మెసేజ్ని ఇవ్వటానికి మాజీ మంత్రి గారు పేరు నాని గారు, శైలజానాథ్ గారు, లేళ్ల అప్పిరెడ్డి వగైరా సౌమ్యులు కూడా కొంతమంది రావటం జరిగింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ పార్టీ వాళ్ళని, మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు పేటరేగిపోయి ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తుల్ని కాజేసి వాళ్ళ యొక్క జీవన విధానంలో రావాల్సినటువంటి డబ్బుల్ని కొట్టేసి నువ్వు గుడ్డి నీరో చక్రవర్తిలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీ చేతగానితనం వల్ల, నువ్వు నోరు మూసుకుని పట్టించుకోపోవటం వల్ల, నీరో చక్రవర్తిలాగా ప్రవర్తించడం వల్ల ఆనాడు అతను చేసినటువంటి దురాఘాతాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఆ విషయాలన్నిటికీ ఈనాడు జవాబు చెప్పేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది అతనికి. మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో కానీ ఎక్కడా లేనటువంటి సమస్య ఒక్క అబ్బాయి చౌదరికి ఒకళ్ళిద్దరికే ఎందుకు వస్తుంది అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని అడుగుతున్నా. నువ్వు అది ఆలోచించకపోగా, మాట్లాడకపోగా మీరు ఎదురు మేమంతా ఉన్నాం, వైఎస్ఆర్ కుటుంబం నీ వెంటే ఉన్నాం అని చెప్పి మెసేజ్ ఇస్తున్నారు. మీకు నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం అంతా మీ వెంటే ఉంటే మీరు బ్రౌన్సర్లు ఎందుకు తెచ్చారు? గోండాలను ఎందుకు తెచ్చారు? ఎందుకు మీ తోటలో మీరు కాయలు కోసుకుంటానికి అంత హంగామా ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాను నేను స్ట్రైట్గా. ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు, మేమేం చేసామని లెక్కలు తేలుస్తావు. ఏమీ చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు ఉత్తి పుణ్యానికే. ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళితే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు. తిప్పి తీసుకొచ్చి నా ఇంటికాడ ఏమి చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా నాని అని అడుగుతున్నా. ఏదో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు. ఏదో నీవేదో పెద్ద సత్య హరిచంద్రుడిలాగా నీ మీద ఏమీ మచ్చలు లేనట్లు. కనీసం నీ భార్యను కూడా కేసులు ఇరికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల, నువ్వు చేసిన దోపిడీ వల్ల. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేది వరకు నువ్వు ఎక్కడికి పారిపోయావు? నీకు తెలీదా? కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావేంటి? తప్పు చేసిన వాడు తప్పనిసరిగా చట్టం ముందు, న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే. ఒకరోజు వెనకవచ్చేమో, ఒకరోజు ముందవచ్చేమో, నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి. నీ నాయకుడికే ఈ రోజున 33 కేసులు ఉన్నాయి. 33 కేసుల్లో 11 సిబిఐ పెట్టింది, 7 ఈడీ పెట్టింది, మిగిలినవన్నీ మామూలు కేసులు. ఈ కేసులన్నీ కూడా మీ నాయకుడు దాచేస్తే వచ్చినటువంటి కేసులు. మా మీద పెట్టిన కేసులు, మా నాయకుడి మీద పెట్టిన కేసులు పెట్టుడు కేసులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అణగదొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించేయి, అసలు కొల్లేరులో ఏం జరిగింది? ఎందుకు? ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు? చేపల దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా? ఇతను చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా? ఇతను వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా? లేకపోతే అసలు ఎప్పుడన్నా ఉందా? మన జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందా? ఈ ఒక్క విషయం తప్ప ఎక్కడన్నా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయా? 175 మంది మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ. ఎక్కడా లేనటువంటి విచిత్రమైనటువంటి సంఘటన దెందులూరులోనే ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ కారుమూరి నాగేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు, అడగండి వాస్తవం ఏంటో. మీ కన్నబాబు ఉన్నాడు ఎక్స్ మినిస్టర్, అడగండి వాస్తవాలు ఏంటో.
పక్కన వాసుబాబు ఉన్నాడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబుని అడగండి. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా జేపీని, ఏలూరులో జేపీని అడగండి. మీ వాడు తప్పులేదా? మీ దోళ నాయసరావు అని చెప్పమనండి. గుండె మీద చేసుకుని ఇతను దోపిడీ చేయలేదు, తప్పు చేయలేదు అని. తప్పు చేయనప్పుడు వాడి నాయన వచ్చి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి 2 లెంపలు వేసుకున్నాడా లేదా? ఎందుకు లెంపలు వేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకరు మాట్లాడండి. మీ నాయన పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, తప్పు చేసాం, మేము ఆ డబ్బులు కట్టేసుకుంటాం అని లెంపలు ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతున్నాం. ఒక్కడ సమాధానం చెప్పడు. మీ లెక్కలు తెలుస్తూ ఉంటాడు. ఇది సంస్కృతి పద్ధతి కాదంటాడు. మాకేంటి, మాకు మేమేమన్నా అమ్మవారువా? మాకు ఇవ్వాలా ఎవడన్నా డబ్బులు? మేము అట్ట మీ వాళ్ళలాగా డబ్బులు బల్ల కింద చేతులు పెట్టి నొక్కేయటం మాకు అలవాట? మీకు అలవాటు, మీ పార్టీకి అలవాటు, మీ నాయకుడికి అలవాటు. మీ పార్టీ సిద్ధాంతమే దోపిడీ సిద్ధాంతం, దోచేయటం సిద్ధాంతం. మీరు మమ్మల్ని మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకెవరికీ లేనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వేదో అదే మా పార్టీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మేము పలకరించడానికి వస్తే మమ్మల్ని ఎల్లనీకోకుండా సెక్షన్ 30 ఉందని, ప్రివెంటివ్ అరెస్ట్ కింద 151 ఉందని ఎన్నిసార్లు మమ్మల్ని ఆపారు మీరు? కానీ నువ్వు స్వేచ్ఛగా నీ వాడిని పలకరిస్తానంటే వాస్తవం తెలుసుకుంటావేమో అని చెప్పి నిన్ను బందోబస్తు ఇచ్చి మరీ అక్కడ పంపించినటువంటి పరిస్థితి. అది కూటమి కాబట్టి నువ్వు రాగలిగావు. అదే మీ గుడ్డోడు పాలిస్తం అయితే రాణిస్తారా అని అడుగుతున్నా. మీరు అట్లా రానిచ్చారా గతంలో అని అడుగుతున్నా. మీకు మీ పొలం కాడ కాపలా, మీ ప్రాణాలకు కాపలా. ఏంటి చంపేస్తారన్నావు? అబ్బాయి చౌదరి జేబులు కొట్టేవాడిని చేపలు దొంగలను చంపుతారా? వాడు జేబులు కొట్టేవాడు, వాడు చేపలు దొంగతనం చేసేవాడు. వాడిని ఎవడు చంపుతాడు? ఒక అబ్బాయి చౌదరి చనిపోతే 100 మంది అబ్బాయి చౌదరులు పుడతారంటున్నావేంటి? సినిమా డైలాగులు చెప్తున్నావేంటి? నాని నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు? ఎవడికి కావాలి నీ స్టోరీలు? అబ్బాయి చౌదరిని ఎవడు చంపుతాడా? వాడు చంపే అంత మనిషి అసలు? వాడు జేబులు కొడతాడు, చేపలు కొడతాడు. వాడిని ఎవడు చంపుతాడు అసలు? నువ్వు లేనిపోయిన మాటలు 1, 2, 3 పుట్టిస్తున్నావేంటి? వాడికి థ్రెట్ ఉందా? వాడికి థ్రెట్ ఉంటే వాడు తిరగలుగుతాడా? వాడెక్కడో లండన్లో సాఫ్ట్వేరు, అమెరికాలో కంపెనీ. వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి. రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు మరి ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి. అట్లాగే అబ్బాయి చౌదరి అనేవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి 3-4 సార్లు వస్తాడు. ఒక 5-6 సార్లు ప్రెస్ మీట్ పెడతాడు. ఆడు దారినాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో, పార్టీ ఏమైపోయిందో ఎవరికీ అనవసరం. మీ పార్టీ ఒక నీరో చక్రవర్తి పార్టీ. మీరు అట్టవాడకపోతే మాత్రం ఏమైంది? నీరో చక్రవర్తిలాగా పిడేలు వాంచుకుంటారు. ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళినాడు ఎవడో చెప్పండి? ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు. మీరు చేసినటువంటి పాపాలు, ఘోరాలు, నేరాలు ఇంత అంతా కాదు. వాడికి ఏమీ తెలీదు, చాలా మంచివాడని చెప్తున్నావు. ఇక చూడు, వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ, వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు. ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఏని చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు, ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు. ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని. మీ కళ్ళుంటే చూడు. ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు? ఇప్పుడు లేవా, అప్పుడు లేవా? వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా? ఇప్పుడు నేనేం చేసేస్తా, నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా. చూసుకుందాం ప్రజాక్షేత్రంలో. స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు? ఇప్పుడే చేస్తా. మీ దొమ్మేంటో నా దొమ్మేంటో ఎందులో తెలుసుకుందాం. ఇదిగో చూడు మీ వాళ్ళు బద్దలు కొట్టినటువంటి ఆస్తులు, కార్లు, జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పు నువ్వు. వాడికి ఏమీ తెలియదు, వాడు ఏమీ చేయలేదు అంటున్నావు. 1 కాదు 2 కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు. ఇక చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు. ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా. అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా? వీటికి సమాధానం చెప్పండి. ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా. ఇది నేనేమన్నా అన్నప్పుడు వేసుకొచ్చానా? ఇదిగో ప్రజాశక్తి, కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది, మేము రాసాము. ఇది చూడు ఏం రాశారో. మేము వెళ్ళి కలెక్టర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు. ఇదిగో
హాస్పిటల్లో ఉండి ఈయన ఒక డాక్టర్ రోడ్డు మీద ఉంచున్నాడు. 11-12 గంటల టైంలో వీళ్ళేంటో ఇటు వెళ్తున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగి నుంచున్నాడు. ఏంట్రా ఆగి నుంచున్నావు అని చావచేత కొట్టారు. 14 లక్షలు అయింది. ఇతను అపోలో హాస్పిటల్లో ఏలూరులో మా వల్ల కాదు, ప్రాణాపాయం ఉంది, రిప్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయంటే అపోలో పంపిస్తే 14 లక్షలు మెడికల్ బిల్ అయింది. ఇదంతా ఘోరం కాదా? అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా? అప్పుడు నిద్రపోతున్నారా మీరు? ఇవన్నీ సమాధానం చెప్పండి. ఏమీ తెలియదని మాట్లాడుతున్నారు మీరు. చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు. ఇదిగో వీళ్ళంతా ఎవరు? రౌడీ షీటర్లు. ఎవరు వీళ్ళు? ఇదిగో చూడు, ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒకరోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి. వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని ఎవరిని కొడదామని వచ్చారా? ఎదురు మనం బొంకుతున్నారు మీరు. ఎవరిని కొడదామని వచ్చారు? వీళ్ళు ఎవరన్నా నా కాన్స్టిట్యున్సీ వాళ్ళా? నాకు సంబంధించిన వాళ్ళా? మా వాళ్ళా? నీ పార్టీ కార్యకర్తలు లేరా? నీ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉందన్నావుగా. తప్పు చేయకపోతే ఎందుకు రాట్లాడాలి అందరూ? ఎవడాస్తులు కొట్టేస్తారు మీరు? సమాధానం చెప్పు. నిజంగా కొట్టలేదా? వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి దీపమార్పను మేము డబ్బులు తీసుకోలేదని మేమేమంటలా. నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులు వాళ్ళకంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్తున్నావు. ఇస్తానని చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు? ఎందుకు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు? మీరు ఒప్పుకోలేదా చెప్పండి పోనీ. ఇవన్నీ అడగటం పోయి ఎదురు వాడు దొంగతనం చేస్తే మావాడు గొప్పవాడని సపోర్ట్ చేస్తారని మీరు. నువ్వు దొంగ, ఆడో దొంగ. ఇంకొకడు మిర్చి ఆటలో టిక్కీ దొంగ, నువ్వు బియ్యం దొంగ, ఆడేమో చేపల దొంగ. ఏంటో దొంగలు కలిసి ఊడు పంచుకున్నట్టు ఒకరినొకడు పలకరించుకుంటా వచ్చారు. ఏంటి మీరు చెప్తుంది? మీరేం మెసేజ్ ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నిన్న? నువ్వు రా, పోలీసు వాళ్ళు లేకుండా చూస్తా. లా అండ్ ఆర్డర్ లేదంటున్నావుగా. నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడిచ్చింది పరామర్శించింది పోలీసు వాళ్ళని బట్టే. పోలీసులు పక్కాగా పనిచేయబట్టే ఈరోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద. ఇది మీ ప్రభుత్వం కాదు. కళ్ళు లేకుండా కబోదు లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు. సామాన్య ప్రజలను కూడా బతకనిచ్చారు మీరు. ఎవరైనా కనీసం మీకు ఇంకా సిగ్గురాలా? మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ జగన్కి కానీ అబ్బాయికి కానీ మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు. మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరులో పెట్టారు. అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మర్డర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు. పాపం ఊరికే పోద్దా అని అడుగుతున్నా. నీ నోటుకొచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ నువ్వు మాట్లాడా, జగన్ స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా. ఏంటి నీ భాగోతం? ఒకటి చెప్తే మాట్లాడే భాగోతం నీ బతుకు, ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది. మాది ఇండివిజువాలిటీ. మాకేముంటే అది మాట్లాడతాం, ఏముంటే అది చెప్తాం. నీ దగ్గర దమ్ముంటారా? నా ఇంటికి రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, అబ్బిగాడి ఇంటికి రమ్మన్నా వస్తా. కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా, కొల్లేరు వాళ్ళని తీసుకొని వస్తా. నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చౌదరి వాళ్ళకి బాకీ లేడు, ఇతను తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా ఇవ్వద్దు. ఇప్పటి వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అర్థం కట్టిస్తాం, తప్పు జరగకపోయి ఉంటే. ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు? ఏది పడితే అది మాట్లాడుతున్నారేంటి? మా లెక్కలు తెలుస్తానంటారేంటి? మా దగ్గర ఏమి లెక్కలు ఉన్నాయని తెలుస్తారు మీరు. మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి. ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారా ఏంటి? మా గొప్పతో మేము గెలవాలా? మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు. అందుకనే నిన్ను గుడ్లోడ తీసి పక్కన కూర్చోబెట్టారు. జగన్ని, నిన్ను, అన్ని అందరినీ ఒక ఘాటికి కట్టారు. ఒకవేళ జగన్ పులివెందులో గెలిచాడు అనుకున్నామేమో, జగన్ను కూడా నైతికంగా గుడ్లోడ తీశారు. వైనాట్ 175 అని ఈ పక్క నుంచి ఆ పక్కే, ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళగా పరిగెట్టావు. సిద్ధం రండి చూసుకుందామని. ఆఖరికి ఏమైంది? మీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరైంది. ఇవాళ కాదు, రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో. మిమ్మల్ని అనేది
జీవితంలో ఎప్పటికీ నమ్మరు. లేదు మా తప్పు ఉంది, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు, ఇది మీకు కరెక్ట్ కాదు, ఇది మీకు కరెక్టా అని చెప్పి అడుగు, తప్పులేదు. మా లెక్కలు తేలుతానంటావేంటి? అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎందుకు బెదిరిస్తావు? మేమేం తప్పులు చేసామని మా లెక్కలు తేలుస్తావు? తేల్చావుగా, గతం అంతా భాగవతం అంతా అయింది కదా, ఇంకా తెలియట్లేదు బుద్ధి నీకు? ఇంకా మాట్లాడుతున్నావు? ఏళ్ళల్లో ఏ ఒక్కడైనా సరైనడు ఉన్నాడా? రాడ్లు చూడండి, రాడ్లు పట్టుకుని నీ పొలంలో నువ్వు రాడ్లు పట్టు తిరిగే పనే ఉంది. నువ్వు నిజంగా అంత సౌమ్యుడి అయితే ఇదిగో చూడండి, ఇంకో ఫోటో చూపిస్తా. వాళ్ళకి మందు విందు 2-3 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసి చూడండి మీ బతుకులు చూడండి. మీరు కట్టిన బిల్లు మీరు వాళ్ళ బారుల్లో పెట్టి తాగిచ్చి వాళ్ళని తీసుకొచ్చి హోటల్లో నిలవబెట్టి తెచ్చుకునే బతుకు మీది. మీరా మాట్లాడుతున్నారు? పోనీ ఎప్పుడైనా ఒక్క హైయర్ పర్సన్ మేము ఎంగేజ్ చేసామా? మేము ఎప్పుడైనా అసాంఘిక శక్తులతో చేతులు కలిపామా? మా తప్పేమన్నా ఉందా? అసలు నేనున్నానా ఊళ్ళో? ఎందుకు బాగుపడి ఏడుస్తారు? మమ్మల్ని అంటారేంటి? మీరా మేమా? పచ్చని జీడి తోట దునిచావు, చుట్టూతో ఫెన్సింగ్ పడేసావు, ట్రాన్స్ఫరాలు తీసుకెళ్ళిపోయావు. నేను మోటార్లు కొంటే నుయ్యని దాచుకున్నావు, అమ్ముకున్నావు. పేద ప్రజలకి ఆదరణ 2 కింద మేము వాషింగ్ మిషన్లు ఇచ్చాం, రజకులకి మేము పాలకాయలను ఇచ్చాం, మేము మామూలుగా నాయి బ్రాహ్మణులకి చైర్లు ఇచ్చాం, వాళ్ళకి మెటీరియల్ ఇచ్చాం. అవన్నీ 190 మందికి సంబంధించినటువంటి పరికరాలన్నీ లారీల మీద ఎత్తుకుని అమ్మేసుకోలేదా నువ్వు? హోల్సేల్గా అమ్మేసుకోలేదా? ఏంట్రా నీతి కౌరులు మాట్లాడుతున్నారు? చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి మేము ఇస్తే మా గవర్నమెంట్ మారిపోతే నువ్వు వాళ్ళకి పంపిణీ చేయాల్సింది పోయి వాళ్ళ మార్జిన్ మనీ 10% కట్టారు. ఆ పరికరాలు వాళ్ళకి అందలా. నీ మీద ఎంక్వైరీ చేశారు, నువ్వే ఆ వస్తువులన్నీ అమ్ముకున్నావు, దోచేశావు అని నిర్ధారణ అయింది. మాకెందుకు పాలకాయలు అంటావేంటి? నీకెందుకో పాలకాయలు మాకు అవసరమా? పట్టుకెళ్ళావా లేదా? నువ్వు వాటిని అమ్మేసుకున్నావా లేదా? లేదు లబ్ధిదారులకు ఇచ్చావా? శభాష్, పొరపాటు అయిపోయిందని చెప్పి శాలు కప్పి మేమే తప్పుగా మాట్లాడాం నిన్నని అభినందిస్తా. అలాంటి జరుగుంటే పెన్షన్లు తీసేశారంటావు. మేము తీసామా పెన్షన్లు? ఎవడైతే డాక్టర్ ఉన్నాడో రీవెరిఫికేషన్లో డాక్టర్ తీశాడు. డాక్టర్ తీసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏమన్నా డాక్టర్ చెప్పిందా పలానా వాడు పెన్షన్ తీయమని, పలానా పార్టీ వాడు తీయమని? ర్యాండమ్గా చెక్ చేశారు, మొత్తం అందరినీ చెక్ చేశారు. ఎవరికైతే అర్హత లేదో అవి తీశారు. లేదు నిజంగా అర్హత ఉంది, ఎస్ మళ్ళీ వెరిఫై చేసి ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ముసలి కన్నీళ్ళు కారుతున్నావేంటి? నీ ముసలి కన్నీళ్ళు నువ్వేదో ఉద్ధరించినట్టు. దాంట్లో మా కార్యకర్తలు కూడా పోయినాయి, మాకు పోయినాయి అని బాధగానే ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. అన్నీ కరెక్ట్గా ఉండి వాడు పెన్షన్లు డ్రా చేస్తున్నాడు అంటే అది నేరమే కదా. దానికి మాట్లాడవే? ఓకే, నీ దగ్గర ఏమన్నా జెన్యూన్ కేసు వచ్చింది, బై మిస్టేక్ డాక్టర్ తప్పు చేశాడు, క్లెయిమ్ చేయి, కమాన్. మేము స్పందించకపోతే కదా. ఇది గుడ్డి ప్రభుత్వం కాదు కదా, ఇది కళ్ళున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీలాగా కబోదులు కారు. ఇక్కడ ఉంది పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదో 1000 రూపాయలు ఇవ్వడానికి 5 ఏళ్ళు బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇచ్చావు. మేము ఒక్క నెలలో మొదటి నెలలో ఇచ్చాం. మాకు మీకు పాలనలో ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేదో రాజకీయ విమర్శలు చేసుకుంటా పగట వేషగాళ్ళలాగా ఆన్లైన్లో పరామర్శించకుండా నీకు ఇంకా తెలియదేమో, రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలోకి వద్దామని చూస్తున్నాడు. నువ్వు ఆ విషయం తెలుసుకో ముందు. వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ అకామిడేషన్ లేదు, ఎవడో ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ గోడ చుట్టూ ఆ బిల్డింగ్ల చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు అది ముందు తెలుసుకో ఫస్ట్. వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నాకు ఈసారి వేయండి, ఇంకోసారి నాకు ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుక్కున్నాడు. ఆ మాట అంటే పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట, వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట. ఏంట్రా ఏది పడితే అది మాట్లాడుతున్నారు? వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మావి కౌంట్ అవుతుంది కాదు, మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి, మీ కౌంట్ అవుతున్నాయి, మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి.
రపా రపా కన్ను కొట్టాలి, రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి, తెల్లారిపాటు. కానీ నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి నువ్వు అట్లా క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగటి వేషగాడిలాగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావట్లా. నీ స్థాయి, నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట, నీ పని నువ్వు చేసేయాలంట, అంటే గిల్లాలి, జోల పాడాలంట. ఇండైరెక్ట్గా నువ్వు చెప్తుంది అదే కదా. అంటే రెచ్చగొడుతున్నావు, రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు, అరాచక శక్తుల్ని పేటలాగా ప్రోత్సహిస్తున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ మాటలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? నువ్వు ఆ నీతి కౌరులు చెప్పేది, నువ్వు ఆ పోలీసుల గురించి మాట్లాడేది. పోలవరంలో డిఐజీ ఎస్పీని కారు అడ్డం పెట్టారని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళే? ఏం మాట్లాడావు అక్కడ? మర్చిపోయావా? పెద్ద పోలీస్ అంటే కద్దరు బట్టలు కాదు, కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి. నువ్వు బాగా ఎంట్రామారావుకు ముందు పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు, స్టిఫ్గా ఉండి అలాంటి నిక్కర్లు కనపడాయి. అయ్యా మనకు గుర్తొస్తున్నాయండి నీకు పాతాయి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు. కద్దరు కన్నా ఖరీదుగా ఉన్నాయి కాకీలో కూడా. నీకు తెలియదేమో నాని, తెలుసుకో. ఏది పడితే అది మాట్లాడక, నోటుకు వచ్చింది కదా అని. శైలజానాన్ని నిన్నగాక మొన్న వెళ్ళావు, నువ్వేంటి నీతులు మాట్లాడుతున్నావు? రా, నువ్వు మంత్రి చేసావు కదా, నీకు తెలుసు కదా, నువ్వు మనసు ఉన్నోడివే కదా, రా. నా తప్పు అని తెలుసు, అబ్బాయి తప్పు చేయలేదని చెప్పు. నువ్వు వచ్చి మమ్మల్ని అడగాల్సింది. నువ్వే గెస్ట్ హౌస్లో కూర్చుని మాజీ మంత్రి హోదాలో కౌరు చేస్తే నేను గౌరవార్థం పెద్దోడు కదా అని వచ్చినోడిని, నీకు చెప్పేవాడిని జరిగింది. మా వివరణ కూడా అడిగితే మీ వాడు చేసిన ద్రోహం ఏంటో, వీడు ఎంత మోసకారో నీకు అర్థమయ్యేది. వాడు బాబు ఏం చేశాడో తెలుసా అసలు నీకు? వాడికి ఆస్తి ఎట్టు వచ్చిందో తెలుసా నీకు? ఎస్సీల ఆస్తి బ్యాంకుల్లో అప్పు తీసుకుని, ఆ అప్పు కట్టికోకుండా దాన్ని ఆక్షన్ పెట్టించుకుని మీ పేరు కొట్టేపించుకుని నువ్వు కొట్టేసిన ఆస్తి కాదు అది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది? వాళ్ళ ఆడపిల్లల ఆస్తుల్లోకి వెళ్ళేవాడిలో వాళ్ళ ఆడపిల్లలది అది. వాళ్ళ దాంట్లో గంధం చెట్లు అంట, గంధం చెట్లు నరికారంట. వాళ్ళ బావగారిది అంటున్నావు, వాళ్ళ బావతో చెప్పించు. నిజంగా మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఆ చెట్లు నరికామని రాజకీయ ఆరోపణలు చేయగాని ఇలాంటి గడ్డి తినే ఆరోపణలు ఎందుకు? మేము నరికామని చెప్పించు. ఏంటోనంట బోర్లు ఫీజులు పీకారంట. ఏంటో నువ్వు మాట్లాడుతున్నా అసలు అక్కడికి వచ్చి? బోర్లు ఫీజులు ఏంటి? ఫీజులు మాకు లేవా? ఫీజులు బతికెంత ఉంటుంది? అవి పీక్కిలు ఏం చేసుకుంటారు? అసలు నువ్వు చెప్తుంది ఏంటి అక్కడ? ఆడేదో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, నువ్వు చదివేసావు అంతే తప్ప నీకేమన్నా ప్రాక్టికాలిటీ ఉందా? నీకేమన్నా తెలుసా? అసలు చెట్లు గొడవేంటో నీకేం తెలుసని మాట్లాడావు? చెట్లు ఎవరు నరికారు? ఆ ఒక్కటి తెలుసు నువ్వు. ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు, దయించి చెప్తున్నా. హుందాగా రాజకీయం చేయండి, హుందాగా ఎదుర్కోండి. మీరు మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని నింపడానికి వచ్చేది మేమే అని జగన్ పాడుతున్నాడు పాట, మీరు పాడుతున్నారు. పాడుకోండి పాట, వాళ్ళకి స్థైర్యాన్ని నింపడానికి. అంతే తప్ప మా మీద మాత్రం లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మమ్మల్ని చులకన చేయడానికి ప్రయత్నం చేయొద్దు. చేస్తే ఊరుకునే మనుషులు కావు మేము. కావాలంటే మళ్ళీ దా ఏలూరు రా, గెస్ట్ హౌస్లో కూర్చొని కౌరు చేయి. కొలేరు పెద్దలను తీసుకుని వస్తా. లేదు మీ ఇంటికి రమ్మను, మీ ఇంటికి వస్తా. లేదు శైలజానాథ్ ఇంటికి రమ్మను, అక్కడికి వస్తా. ఏం జరిగిందో చెప్తా. తప్పు మాదుంటే నువ్వే చెప్పు మీదే తప్పని. లేదు అబ్బాయి చేపలు కొట్టేశాడు, చేపల చెరువులో డబ్బులు కొట్టేశాడు, ఇతను తప్పుగా నడిచాడు అంటే అది ఏం జరిగిందో దానికి విలువ కట్టి ఆ విలువని ఇప్పించు. అది నీ పెద్దరికం, నీ వందాతనం, నీ గౌరవం. అంతేగాని ఆడు దొంగతనం చేస్తే లేదు మావాడు దొంగతనం చేయలేదు నువ్వు వెనకాలేసుకొస్తే నీకు ఏమన్నా గౌరవం ఉంటుందా అంటున్నా. అంటే నువ్వు బియ్యం చేసావు, ఆడు చేపలు చేశాడు, ఇంకొకటేమో మిర్చి టిక్కీలు చేశాడు. ఏంటి తోడు దొంగలాగా మేము కూడపలు కొంటామంటే మేమేం కాదనం, అదే చేయండి. కానీ ఈ విధానం అనేది కరెక్ట్ కాదు. మీ జగన్ పార్టీ వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది, ఇలా మీరు ఆరోపణలు చేయటం, ఇలా మానసిక స్థైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పావు. అసలు ప్రజాస్వామ్యం అనేది గత 5 ఏళ్ళు మీకు గుర్తుందా?
మీరు గుర్తించారా? వ్యవస్థల గురించి మాట్లాడుతున్నావు. అసలు వ్యవస్థల్ని చంపేసింది, నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వం కాదా? ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ మళ్ళీ మీరెట్లా మాట్లాడతారు మీ నోటితో? వాటిని చంపేసిందే మీరు, వాటిని విలువ లేకుండా చేసిందే మీరు. పోలీసులాగా పనిచేయించారు మీరు. బంట్రోతులు ఉద్యోగం చేయించారు, వాళ్ళ దిగజారు చేశారు, వాళ్ళ గౌరవాన్ని జనంలో పలచన చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూటమి వచ్చిన తర్వాతే పోలీస్గా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మేమేమి ఆయన తోటలోకి వెళ్ళి ఒక్క గెలగోయలేదే, ఒక్క కాయ పట్టుకెళ్ళలేదే, మేము ఒక్క మట్ట పట్టుకెళ్ళలేదే. మమ్మల్ని ఎందుకు అంటున్నావు? వాళ్ళు వస్తున్నారు కొల్లేరోళ్ళు, ఒక పక్కన అబ్బాయ కొల్లేరోళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు, ఇటు అబ్బాయ నా కాయలు కోయనట్లేదని బాధపడుతున్నాడు. అసలు వాళ్ళిద్దరూ మధ్యలో ఉన్న గొడవ ఎందుకు వచ్చింది, ఎవరికే లేని గొడవ అనే దాన్ని, ఆ కోణం ఎందుకు మీకు కనపట్టలేదు అని అడుగుతున్నాను నేను. స్ట్రైట్ క్వశ్చన్ నేను అడిగేది. ఇలాంటివి చేసి మళ్ళీ మేము బెదిరిస్తున్నామని, మేము చంపేస్తాం. 1000 మంది అబ్బాయిలు పుడతారా? ఎందుకు? దోసుకు తింటాగా 1000 మంది అబ్బాయిలు? ఇప్పుడు ఒకడున్నోడితోనే సస్తుంటే 1000 మందిని పుట్టిస్తానంటావేంటి? అసలు ఆయన ఎవడు చంపుతాడు? ఆయన చంపే అంత పనే ఉంటుంది. జేబు దొంగలు ఎవడం చంపుతాడా? చేపల దొంగలు ఎవడం చంపుతాడా? కావాలని మీకు మీరు కలరింగ్ ఇచ్చుకోవడానికి ఏదో ఒకటి వచ్చాం కదా, 4 కోతలు కూసి వెళ్ళకపోతే బాగోదని మాట్లాడదాం. కాకపోతే నిజంగా అవగాహన నుండి మాట్లాడావా నాని అని అడుగుతున్నాను నేను. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే చేసావు కదా, నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఇలాంటి యథోపనం చేసేవాళ్ళని సమర్థించడం మీ పార్టీ సిద్ధాంతం అని అడుగుతున్నా. మీ పార్టీ నాయకుడి సిద్ధాంతం అదే, మీ అందరి సిద్ధాంతం కూడా అదేనా కనబడుతుంది మాకు, మీరు ఈ పనులు మాట్లాడుతుంటే చేస్తుంటే. ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఈ యొక్క మీడియా పరంగా మీకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుస్తా వాస్తవాలేంటి, అసలు జరిగిందేంటి. అబ్బయ్య పోలవరం కాలం అంతా తవ్వేశాడు, మొత్తం దోసేశాడు. ఇవాళ కాబట్టి రేపు వెళ్తే లెక్కలు రేపు తేలకుండా పోతాయా? తిన్నదే కక్కక మాంతారా? మీ తిన్నవాళ్ళందరూ మీ సహచరులందరూ వెళ్ళా తింటున్నారుగా చెప్పుకోడు, వారికి తప్పవు. లోనేసేయండి, అరెస్ట్ చేసేయండి, తప్పు చేద్దా అంటున్నావు కదా, వస్తాయి ఒక్కొక్కటిగా వస్తాయి. తొందరపడి మాక, ఒకవేళ మాకు తెలియదేమో, మేము మర్చిపోయామో అని చెప్పి నువ్వు గుర్తు చేసినట్టుగా కూడా ఉంది మాకు ఇది. థ్యాంక్ యూ. నువ్వు చెప్పిన విషయాలన్నీ అర్థం చేసుకున్నాం. తప్పనిసరిగా తప్పు జరిగి ఉంటే ఇంప్లిమెంట్ చేసేదాకా ఈ కూటమి నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. వివాదం అనేది ఎవరి మధ్యలోనూ లేదు. కొల్లేరు రైతులకి అబ్బాయి చౌదరికి మధ్యలో ఉన్నటువంటి వివాదం ఇది మా తెలుగుదేశం పార్టీకి మాకు కూటమికి మీరు లింక్ పెట్టద్దు. మీరేంటంటే మా మీద తోసేస్తే అది పోద్దేమో అని అంటున్నారు. అసలు అబ్బాయి డబ్బులు ఎందుకు అలా బాకీ అనేది మీరు ఆలోచించరేంటి? ఆ కోణం మీకు కనపట్లేదా? వీడు ఆ డబ్బులు తినేశాడట. ఈ జగన్ అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీడు పేటరేగిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చి మితిమీరి ప్రవర్తించాడట. దానివల్లనే ఈ ఇష్యూలు ఉన్నాయట అనేది ఒక్క మనిషిని అర్థం చేసుకోరే. నేను అడుగుతున్నా, ఆ కోణంలో ఆలోచించండి. మీకు ఆడు చేసిన తప్పేంటో కనపడద్దే. ఇప్పుడు అతని ఆస్తులు ఎవడో లాక్కోలా, ఎవడు ఆ ఆస్తుల్ని కాజేలా, ఆ ఆస్తుల్ని ధ్వంసం చేయాల, ఆడింటి మీద రాయేసాడు అంటాడు. ఎవడు రాయేస్తాడు ఇంటి మీదకి వెళ్ళి? వేరే పని లేదు ఎవడికే ఆడింటి మీద రాయేయటమైన పని. ఆడింటి ముందు వాళ్ళు మాకు భోజనం పోలేదు అని కంచాలు కొట్టారు. దానికి ఎవడు బాధ్యుడు? ఆడు కంచాలు కొడతాడు కడుపు మండి, దానికి బాధ్యుడు ఎవడని అడుగుతున్నా. వాళ్ళు వంట వారు పెట్టారు ఆడింటి ముందు, దానికి బాధ్యుడు ఎవడు? నువ్వే. వాళ్ళకి వివాసం చేయో కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే రారుగా. వాళ్ళేమి నిన్ను నీ ఆస్తులు రాయమని అడగట్లా, నీకున్నా ఏమి ఇమ్మని అడగట్లా. మా దగ్గర కొట్టేసావు కదా బాబు, అధికారం ఉంది కదా అని నిన్ను అడగలేకపోయాము. ఇప్పుడు అధికారం పోయింది కదా, కొట్టేసిన డబ్బులు మాకు వెనక్కి ఇమ్మని అడుగుతున్నారు. అంతకు మించి ఏమీ లేదు మిత్రమా. ఇంకా ఉన్న డౌట్ ఉందా కృష్ణ నీకు? అంటే నీకేమన్నా అబ్బాయిని ఇంకా తిట్టించాలని ఉందా? చెప్తా. వాడు చదువుకున్న మాట మంచి వాస్తవమే, నా కళ్ళ ముందే చదువుకున్నాడు.
వాడు బతుకు దొరికిపోయాడు. ఏదో కుదిరింది వరుస, గాల్లో కొట్టుకొచ్చాడు, ఒకసారి ఎమ్మెల్యే చేశాడు. వాడు పైకి సాఫ్ట్వేరే కానీ వాడి మెంటాలిటీ అంతా హార్డ్వేరు. వాడు చేసేవన్నీ క్రిమినల్ పనులు. వాడు క్రిమినల్ కాకపోతే ఇలాంటి క్రిమినల్స్ ఏమైనా పిలుస్తాడా చెప్పు నువ్వు? వాడు క్రిమినల్ కాకపోతే ఆడొక రాజకీయ పార్టీ నాయకుడు. అక్కడ వీళ్ళందరూ రౌడీలందరూ ఎందుకడికి, తాగుబోతాళ్ళందరూ ఎందుకు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరూ ఎందుకు చెప్పు నువ్వు ధర్మం? అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బారుల్లో తీసుకెళ్ళి తాగిపిచ్చి నిలవబెట్టుకుని విజయవాడ దాకా పోగేసుకుని వచ్చి ఈ రాద్ధాంతం అంతా ఏంటి? వాడు నిజంగా సాఫ్ట్వేర్ అయి ఉంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, నువ్వు పెట్టుకున్నావు కదా, నీ బాబులు ఎంపలేసుకుని ఒప్పుకున్నాడు కదా ఎన్నో కోట్లు కడతానని. ఒప్పుకున్నాడా లేదా? జరిగిందా లేదా? లేదు. నీ బాబులు ఎంపలేసుకోలేదా చెప్పు, రిజల్ట్స్ చూపిస్తా నీకు, మీరందరూ చూస్తానంటే. 2 లెంపలు బాదుకున్నాడు. ఎలా 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 ఇంకెప్పుడు ఇతను తప్పు చేయనని, తినేసిన డబ్బు కట్టేస్తానని మాట్లాడింది. ఇవాళేంటో ఏమీ తెలియనట్లుగా ఆన్లైన్లో పోగేసుకొచ్చి దొంగ దొంగ నడిచినట్టుగా ఉంది. మీరు సాఫ్ట్వేరు అవన్నీ అనుకోవద్దు, పేరుకే. నేను గెలిస్తే అవి పెడతా అన్నాడు, ఈ పెడతా అన్నాడు, చూస్తారు నియోజకవర్గాన్ని దిశ మారుతానన్నాడు. ఒక కంపెనీ పెట్టలా. ఈడు కుటుంబాలకి సరిపడా సంపాదించుకున్నారు, దోచేసుకున్నారు, మూటలు కట్టుకున్నారు. ఒక 50 కోట్లు పెట్టి కంపెనీ కొన్నాడు అమెరికాలో. ఎక్కడదమ్మా నీ డబ్బు? 50 కోట్లు ఏం చేస్తే ఇచ్చారండి 50 కోట్లు? కంపెనీ ఎట్ట కొన్నావు? ఏమీ లేవని కొల్లేరు డబ్బులని కొట్టుకెళ్ళిపోయావు. ఇవన్నీ ఏంటి? నేనేం అబద్ధాలు చెప్తున్నా మీతో, నేను మాట్లాడేవన్నీ నిజాలే మాట్లాడుతున్నా. నాకేం అతని మీద వ్యక్తిగతంగా ఏ కోపం లేదు. చాలా తప్పుడు పనులు చేశాడు, చాలా హెరాస్మెంట్ చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. నిద్రలేని రాత్రులు, ఎన్నో రాత్రులు గడిపాం, ఎన్నో రాత్రులు. రోజుకొక కేసు, 67 రోజులు పెట్టింది పెట్టకోకుండా పెట్టారు. అన్నీ పెట్టెడు కేసులే. సగం కేసులు కొట్టేశారు, సగం కొట్టేశారు ఇప్పటికే, నీదే తప్పు లేదని. ఇంకా మిగిలిన కూడా కొట్టేస్తారు. నేను తప్పు చేయలేదు కాబట్టి. కానీ జగన్ మీద కేసులు కొట్టరు. అవి సిబిఐ 11, ఈడీ 7, లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాజేసిన డబ్బు అది. అవి ఊరినే ఆ పాపాలు. నాకు వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నేనులాగా ఈయన కొట్టేసి బియ్యం డబ్బులు మళ్ళీ జమ కడతాం కాదు. నువ్వేమన్నా నీలాంటి ఏమైనా ఆరోపణలు ఉంటే నా మీద చెప్పు, నేను ఆన్సర్ చేస్తా. నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు, మీ వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు లాంటివి ఉంటే చెప్పు, నేను ప్రజాక్షేత్రంలో ఆన్సర్ చేస్తా. మీరు ప్రజాక్షేత్రంలో మీరు పనికిరారని, మీరు సరిపోరని ప్రజలు తీర్పిచ్చారు. ఇచ్చి ఇంకా 1.5 సంవత్సరం కూడా పూర్తవలా. నేను మేము వచ్చేస్తాం అని పిచ్చ మాటలు, ప్రేరేపణలో జనాన్ని రెచ్చగొట్టుడు, కన్ను కొట్టి వేసేయాలంటాం, రప అంటాం. ఇవన్నీ మీరే చేస్తున్నటువంటి వికృత చేష్టలు. అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మాటలుగా నేను భావిస్తూ ఉన్నా ఇవన్నీ.